ఖైరతాబాద్ ఉప ఎన్నికను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ఈసారి ఖైరతాబాద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్లు తెలుస్తుంది. గెలిపే లక్ష్యంగా బలమైన ప్రణాళికను సిద్ధం చేస్తుందని సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తుది దశకు చేరుతుండడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజీనామా చేయడం లేదా స్పీకర్ వేటు వేయడం ఖాయమని బీఆర్ఎస్ అంచనా వేస్తుందట. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ పేరు ఉండటం, ఆయన తాజా వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నాయి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టిందట. ఈ క్రమంలో సీనియర్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉప ఎన్నిక వస్తే తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ను బరిలోకి దించాలనే ఆలోచనలో తలసాని ఉన్నారని చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారట తలసాని. ఖైరతాబాద్లో గెలవాలంటే బలమైన అభ్యర్థి అవసరమని, సికింద్రాబాద్ మరియు సనత్ నగర్ ప్రాంతాల్లో తనకు ఉన్న పట్టుతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో 2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సాయి కిరణ్ యాదవ్ 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే సంక్రాంతి సందర్భంగా దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు పోటాపోటీగా కైట్ ఫెస్టివల్ నిర్వహించడం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకరు ఐమాక్స్ సమీపంలో హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో, మరొకరు జలవిహార్ పక్కన కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, తలసాని అభ్యర్థనకు పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఖైరతాబాద్ ఉప ఎన్నిక టికెట్ సాయి కిరణ్ యాదవ్కే దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.